హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే హోమ్ బేకర్స్. ఇవాళ అయితే నాకు 1.5 kg 2 టైర్ కేక్ అయితే ఆర్డర్ వచ్చిందనమాట. దాన్ని నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో మీకు చూపిస్తాను రండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. 1.5 kgకి అయితే నేను ఈ విధంగా బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. వన్ కేజీకి అయితే 8 ఇంచ్ టిన్లో, హాఫ్ కేజీకి 6 ఇంచ్ టిన్లో అయితే నేను బేక్ చేస్తున్నాను అనమాట. అలా చేయడం వల్ల 2 టైర్ కేక్ చేయడానికి మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేను 4 ఇయర్స్ నుంచి హోమ్ బేకింగ్లోనే ఉన్నాను. మీకు ఎవరికైనా బేకింగ్ రిలేటెడ్ వీడియోస్ కావాలన్నా, బేకింగ్లో ఏమన్నా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. దాని గురించి నేను డీటెయిల్ వీడియోస్ అయితే చేస్తాను. ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడే ఓటీజీని 180 డిగ్రీస్కి 10 మినిట్స్ ప్రీ హీట్ అయితే చేసుకుని ఉంచుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న ఓటీజీలో 180 డిగ్రీస్కి 35 నుంచి 40 మినిట్స్లో అయితే ఈ విధంగా మనకి 2 కేక్స్ బేక్ అయ్యి అయితే వస్తాయి. ఇలా బేక్ చేసుకున్న కేక్స్ని కలర్ చేంజ్ అయిన పోర్షన్స్ని రిమూవ్ చేసుకుని 3 లేయర్స్గా అయితే నేను కట్ చేసుకుంటున్నాను. ఈ 1 కేజీ కేక్ ఏమో బ్లూబెర్రీ ఫ్లేవర్ కావాలన్నారు. హాఫ్ కేజీ కేక్ అయితే వైట్ ఫారెస్ట్ ఫ్లేవర్. ముందుగా ఈ లేయర్ని షుగర్ సిరప్తో సోక్ చేసుకోవాలి. షుగర్ సిరప్లో నేను కొంచెం మిల్క్ మేడ్ కూడా యాడ్ చేశాను, టేస్ట్ ఇంకా బాగుంటుందని. ఇంకా మధ్యలో కొంచెం ఎక్కువగా చాకో చిప్స్ కూడా వేసుకోవాలి. మధ్యలో క్రంచీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఈ 1 కేజీ కేక్ని అయితే స్ట్రాబెర్రీతో, బ్లూబెర్రీ ఫ్లేవర్తో ఫిల్ చేసుకుని క్రమ్ కోట్ చేసుకుని 1 అవర్ అయితే నేను ఫ్రిడ్జ్లో సెట్ చేసుకున్నాను. ఈ హాఫ్ కేజీ కేక్ని కూడా ఈ విధంగా 3 లేయర్స్ కింద కట్ చేసుకుని ఫస్ట్ షుగర్ సిరప్తో సోక్ చేసుకుని క్రీమ్ని అయితే 1 లేయర్గా వేసుకోవాలి. వైట్ ఫారెస్ట్ ఫ్లేవర్ కాబట్టి దీంట్లో చెర్రీ క్రష్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. అలాగే వైట్ కాంపౌండ్ గ్రేట్ చేసుకుని అయితే వేసుకున్నాను. మీ దగ్గర ఎవరి దగ్గరైనా చెర్రీ క్రష్ లేదంటే చెర్రీస్ని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. అలా కూడా టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా దీన్ని కూడా క్రమ్ కోట్ చేసుకుని 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో సెట్ చేసుకోవాలి. తర్వాత కస్టమర్స్ అయితే రెడ్ కలర్ కేక్ కావాలని అడిగారు. మనం విప్పింగ్ క్రీమ్లో ఎంత కలర్ వేసినా కూడా ఇదిగో ఈ విధంగా మనకి పింక్ కలర్లోనే వస్తుంది తప్ప డార్క్ రెడ్ కలర్ అయితే రాదు. దీనికోసం ఒక టిప్ అయితే ఉంది, దాన్ని మీతో షేర్ చేస్తాను. కానీ ఎవరైనా రెడ్ కేక్ కావాలని అడిగితే మాత్రం నేను స్ట్రిక్ట్గా నో అయితే చెప్తాను, చిన్నపిల్లలకి అది, ఎందుకంటే కలర్ ఎక్కువ యూజ్ అవుతుంది దానికోసం. ఇలా 2 కేక్స్ కూడా ముందుగా లైట్ కలర్తో అయితే ఐసింగ్ చేసుకుని పెట్టుకోవాలి.
ఇప్పుడు మనకి డార్క్ రెడ్ కలర్ కావడం కోసం తక్కువ విప్పింగ్ క్రీమ్లో కొంచెం కలర్ రెడ్ కలర్ మిక్స్ చేసుకుని ఇలా ఐసింగ్ చేసిన కేక్స్ మీద థిన్ లేయర్స్లా మరొకసారి మనం ఐసింగ్ అయితే చేసుకోవాలి. ఈ పైపింగ్ బ్యాగ్కి చిన్నగా టిప్ అయితే కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి థిన్ లేయర్ అయితే వస్తుంది. ఈ విధంగా డార్క్ రెడ్ కలర్ అయితే మనం తీసుకురావచ్చు అన్నమాట. అలాగే ఈ 1 kg కేక్ కూడా నేను డార్క్ రెడ్ కలర్తో మళ్ళీ ఐసింగ్ అయితే చేశాను. ఇలా ఐసింగ్ చేసుకున్న తర్వాత నీట్గా బోర్డ్ని అయితే టిష్యూతో క్లీన్ చేసుకోవాలి. ఇలా నేను పైపింగ్ బ్యాగ్ తోటి చిన్న చిన్న డాట్స్ లాగా అయితే డిజైన్ చేసుకుంటున్నాను. ఇలా 2 లేయర్స్ని నేను స్టాక్ చేసుకున్నాను. ఇలా డిజైన్ వేసుకుని ఫాండెంట్ ఫ్లవర్స్తో అలాగే ఫాండెంట్ హార్ట్స్తో నేనైతే డెకరేట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.